ఏం డాడీ మీరు టాబ్లెట్స్ అయిపోయి 5 రోజులు అవుతుంది, నాకు గుర్తు చేయాలి కదా, నేను తెచ్చేవాడిని. నీ దగ్గర డబ్బులున్నాయో లేదో అని ఆగిపోయాను నాన్న. నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని మా నాన్నకు తెలుస్తుంది కానీ ఇంట్లో నా జబ్బుకు తెలియదు కదా నాన్న. ఇంకొకసారి ఇట్లాంటి ఏం చేయకండి. మీ హెల్త్ బాగడం నాకు ఇంపార్టెంట్. రెస్ట్ తీసుకోండి. అయ్యో నాన్న, నేను తీసుకెళ్తాను పదండి. ఏం డాడీ మీరు వాష్రూమ్కి వెళ్ళాలని చెప్తే నేను తీసుకెళ్ళేవాడిని కదా. నువ్వు వర్క్లో ఉన్నావని డిస్టర్బ్ చేయలేదు నాన్న. నా గురించి పక్కన పెట్టేయండి డాడీ, అన్నిటికంటే మీరు నాకు ఇంపార్టెంట్, ఓకేనా? నాన్న ఆబట్టండి. నా వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా నాన్న. చిన్నప్పుడు నాకు నడక రానప్పుడు దగ్గరుండి నడిపించేవాడివి, తినడం రానప్పుడు ఓపికతోటి తినిపించేవాడివి, అల్లరి చేస్తే భరించేవాడివి. మరి ఈ టైంలో నేను కాకపోతే పక్కకి ఇంకెవరు ఉంటారు డాడీ? తండ్రికి శరీరం సహకరించినప్పుడు ఒక కొడుకు అండగా నిలబడాలి.